లేదా మరి ఇన్ని సంవత్సరాల్లో మీకు రాని అవార్డు ఇప్పుడు ఎందుకు వచ్చింది? మీరు ఏం బిజినెస్ చేశారని? బిజినెస్ రిఫార్మ్ అంటే రాష్ట్రానికి ఏం చేశారని? రోజుకి 500 కోట్ల అప్పు, ఇప్పటికి 2,79,000 కోట్లు అప్పు చేశారు 18 నెలల కాలంలో అని చెప్పి అవార్డు ఇచ్చారా? వెంకటరెడ్డి, మీరు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏ బిజినెస్ చేస్తే అవార్డు వచ్చింది అంటున్నారు. అవగాహన లేకుండా మాట్లాడద్దు. అందుకే మిమ్మల్ని ఆఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డి అనేది. ఎందుకో తెలుసా, ఇది బిజినెస్ చేస్తే వచ్చే అవార్డు కాదు, బిజినెస్ రీఫార్మ్స్ తీసుకొని వచ్చినందుకు వచ్చిన అవార్డు వెంకటరెడ్డి గారు. ఎందుకంటే నిజంగా బిజినెస్ చేస్తే అవార్డు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ఉండాలి. ఎందుకంటే రాష్ట్రంలో లిక్కర్ బిజినెస్ చేసి కోట్లు దోచుకున్నాడు కదా. ఆ విధంగా రాష్ట్రంతో బిజినెస్ చేస్తే జగన్మోహన్ రెడ్డి లాంటి గారికి అవార్డు వస్తుంది. అదే రాష్ట్రంలో రీఫార్మ్స్ తీసుకొని వచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చారు. ఈ అవార్డులు ఎప్పుడు రావు ఇప్పుడని నువ్వు మాట్లాడుతున్నావు కదా. గతంలో జాతీయ స్థాయి నాయకులకే వచ్చేటివి. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో తీసుకొని వచ్చిన రిఫార్మ్స్ వల్ల, బిజినెస్ రిఫార్మ్స్ వల్ల, ఆయన తీసుకొని వచ్చిన పాలసీస్ వల్ల ఆయనకి గుర్తించి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వడం జరిగింది. అది తెలుసుకో. ఎందుకంటే గత 1.5 సంవత్సరంలో రాష్ట్రంలో అనేక పాలసీలు తీసుకొని వచ్చి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధంగా రాష్ట్రానికి దాదాపుగా 10 లక్షల కోట్లకు పైగా పరిశ్రమలకి ఈ విధంగా తీసుకొని రావడానికి ఆయన తీసుకొచ్చిన పాలసీలు ఉపయోగపడడం వల్ల ఈ విధంగా అవార్డు రావడం జరిగింది. అది తెలుసుకోండి వెంకటరెడ్డి. హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడద్దండి. ఇంకొకటి, నువ్వు మాట్లాడుతూ ఇంకొకటి కూడా అంటున్నావు. 2,79,000 కోట్లు అప్పు చేశారని నువ్వు అంటున్నావు. నిన్నే నీకు జీతం ఇచ్చే మీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? 2,60,000 కోట్లు అని చెప్పాడు. రాత్రికి రాత్రి 19,000 కోట్లు అప్పులు చేశారా? సమాధానం చెప్పు. ఎందుకు అబద్ధాలు చెప్తారు ప్రతి ఒక్కరు? నువ్వు ఒక అబద్ధం, జగన్మోహన్ రెడ్డి ఒక అబద్ధం. ఎందుకు అప్పుల పైన ఈ విధంగా అబద్ధాలు చెప్పి ఎందుకు జనాలు నమ్మాలనుకుంటే? జనాలు ప్రజలారా మీరు కూడా గమనించండి. ఈ వెంకటరెడ్డి ఎలా అబద్ధాలు చెప్తాడో చూడండి. ఇది వెంకటరెడ్డి బతుకు. ఏంటంటే నిజాలు చెప్పి రాజకీయం చేయి, అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేయాలంటే మొన్న ఒకసారి జరిగింది చూడు, అదే మళ్ళీ జరుగుతుంది. ఎప్పుడు నాలెడ్జ్ తెచ్చుకో, మాట్లాడడం నేర్చుకో. హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడి హాఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డి అని అనిపించుకోవద్దండి. వెంకటరెడ్డి, గౌరవంగా తెలియజేస్తున్నాం. మీ హుందాతనాన్ని కాపాడుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.